ఒకటవ అధ్యాయం 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అర్థములు: ఆచార్య, ఓ గురువారా, తవ నీ యొక్క ధీమత బుద్ధిమంతుడును, శిష్యేణ శిష్యుడును అగు ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రునిచే వ్యూఢాం వ్యూహాకృతిలో నిలుపబడిన పాండువుల యొక్క ఏతాం ఈ మహతీం గొప్పది అయిన చమూం సైన్యమును పశ్య చూడుడు. తాత్పర్యము: ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలుపబడిన పాండవులు ఈ మహాసైన్యమును చూడుడు. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అర్థములు: అత్ర ఈ సేనయందు మహేశ్వాసాః గొప్ప ధనస్సులు గలవారును చ మరియు యుద్ధమునందు భీమార్జున సమాః భీమార్జునులతో సమానులను శూరాః శూరులను అగు యుయుధానః సాత్యకీయును విరాటః విరాటుడును మహారథః మహారథుడుగు ద్రుపదః ద్రుపదుడును. తాత్పర్యము: ఈ సేనలో ధనార్ధులైన గొప్ప యోధులు కలరు. వీరిలో సాత్యకి, విరాటుడు, మహారథైన ద్రుపద మహారాజు.